కుత్బుల్లాపూర్ టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కంపెనీ ముందు ఉద్యోగి భావన ధర్నాకు దిగారు. తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండటంతో 3 రోజుల సెలవు కోరుతూ యాజమాన్యానికి మెసేజ్ పంపగా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈ మెయిల్ పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే తనను తీసివేసిందని ఆరోపిస్తూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తీరును నిరసిస్తూ కంపెనీ గేటు వద్ద ఆందోళన చేపట్టిన ఆమె తనకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు భావన. నేను టెక్ మహీంద్రా ఎంప్లాయీ. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్. వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెవ్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు you're nowhere related to the company. మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్ గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు, నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్, నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్, అది చాలా తప్పు అనిపించింది. మోరోవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో I have the documents with me where I've never been lying about my health and all of